ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియా సహోదరి సహోదరులరా, ఈ ఉదయకాలంలో మరొక మారు పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని మాటలో ఈ రీతిగా మనమందరం కలిసి ధ్యానించే ఈ గొప్ప అవకాశము, సహవాసము దేవుడు మనకిచ్చిన విధానాన్ని బట్టి దేవునికి ఎంతైనా వందనస్తులమై ఉన్నాం. గత వారము ఆంధ్రను గురించిన కొన్ని తలంపులు జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు ఆంధ్రను ఏ రీతిగా వాడుకున్నాడు, ఏ రీతిగా ఆయన ఉద్దేశంలో, ఆయన చిత్తంలో నిలువబడ్డాడు, ప్రఖ్యాతిగాంచాడు అని కొన్ని విషయాలు మనం గమనిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మరొక అద్భుతమైన నాయకుడు, ప్రభు శిష్యుడు. చూడండి, మార్కు శుభవార్త 1వ అధ్యాయము 19-20 వచనాలలో వ్రాయబడిన దేవుని వాక్యము. ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి జబదయి కుమారుడుగా యాకోబును, అతని సహోదరుడిగా యోహానును చూచెను. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకొని చుండిరి. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జబదయిని దోణిలో జీతగాండ్ర యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. దేవునికి స్తోత్రం. ప్రియా దేవుని బిళ్ళరా, జబదయి కుమారులైన యాకోబు, యోహాను అనేవారు ప్రభుని వెంబడించిన 12 మంది శిష్యులలో వారు కూడా ఉండటం మనం చూస్తూ ఉంటాం. కొన్ని అద్భుతమైన విషయాలు వీరిని గురించి దైవ గ్రంథంలో మనం చూసే ముందుగా యాకోబుని గూర్చిన కొన్ని వివరాలు, లేకుంటే యాకోబు యొక్క నేపథ్యం. వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ జేమ్స్, ద సన్ ఆఫ్ జబది, జబదయి కుమారుడైన యాకోబు యొక్క నేపథ్యం మనం చూసినట్లయితే, జబదయి ఒక మంచి సంపన్న కుటుంబానికి చెందినవాడు. ఆయన 2 బిడ్డలు, యాకోబు, యోహాను, ఆ సంపదలకు వారసులు. సమాజంలో ఒక గొప్ప గుర్తింపు కలిగి ప్రముఖ స్థానాన్ని కలిగిన వాడు జబది. ఆయన ఏదో ఇల్లు గడవక చేపలు పట్టుకునే కుటుంబం కాదు, గొప్ప వ్యాపారవేత్త. అందుకనే వారి దగ్గర కొంతమంది జీతగాండ్రు కూడా పనిచేస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారి తల్లి అయిన మరియమ్మకు వీరు కజిన్ చిల్డ్రన్. వీరి తల్లి పేరు సలోమి. వీరు కపెర్నహూములో నివాసం ఉంటూ ఉండేవారు. గలిలయ తీర ప్రాంతంలో చేపలు పట్టుకునే ఆ సమాజంలో, ఆ కమ్యూనిటీలో జబదయి అగ్రగామిగా, ప్రముఖుడిగా చెప్పబడుతూ ఉన్నాడు. అందుకనే ఈ కుటుంబానికి సమాజ మందిరపు అధికారులతో కూడా ఎంతో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నాయి. ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని సిలువ వేయుటకు గెత్సెమనే తోటలో అప్పగింపబడినప్పుడు ఆయన విచారించుటకు ప్రధాన యాజకుని యొద్దకు కొనిపోయే సమయంలో యోహాను ప్రభు శిష్యులలో ఒకరైన పేతురును కూడా
ఆ ప్రధాన యాజకుని దగ్గర ఉండేవారు మనకు తెలిసిన వారే, పర్వాలేదు నువ్వు కూడా రా అని పేతురుని వెంట పెట్టుకొని వెళుతూ ఉన్నాడు. అంటే ఈ కుటుంబమునకు ఎంత గొప్ప ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అటు మతపరంగాను, ఇటు సామాజికంగాను, ఆర్థికంగాను వారు మంచి స్థితిలో ఉంటూ ఉన్న కుటుంబము. ఇది మనం గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు యాకోబు జబదయికి పెద్ద కుమారుడిగా చెప్పబడుతున్నాడు. ఎందుకంటే ఈ నూతన నిబంధన 4 సువార్తలలో కూడా రాయబడిన ప్రతిసారి జబదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడైన యోహాను అనే మాట మనం చదువుతాం. అంటే మొదటి పేరు యాకోబుదిగా మనం చూస్తూ ఉంటాం. పెద్ద కుమారుని గురించి ముందుగా ప్రస్తావించటం ఆనవాయితీ, సమంజసం. కాబట్టి జబదయి కుమారులలో వారిరువురిలో యాకోబు పెద్దవాడు, యోహాను చిన్నవాడు. యాకోబు ప్రభుని వెంబడించడం మొదలుపెట్టినప్పుడు ఆయన స్థితి, ఆయన పరిస్థితి ఎలా ఉందండి అని అంటే, సెల్ఫ్ సర్వింగ్, తల్లిదండ్రులను, తోబుట్టువులను వీరినే చూసుకుంటూ పని చేసుకుంటూ ఉండేవాడు యాకోబు. ఆ తర్వాత రెండవ స్టెప్లో మనం చూసినట్లయితే సెల్ఫ్ సెంటర్డ్, నేను, నా పరిస్థితి, నా మట్టుకే అనే స్వభావం కూడా కలిగిన వాడు యాకోబు. అలాంటి స్థితి నుండి ప్రభు పిలుపు పొందుకున్న తరువాత జేమ్స్ కుడ్ బికమ్ ఏ సెల్ఫ్లెస్ సర్వెంట్. తనను గూర్చి, తన స్వార్థమును గూర్చి, తన కుటుంబమును గూర్చి ఆలోచించువాడు కాక దానిని విడిచిపెట్టి నిస్వార్థంగా ప్రభు సేవ చేయటానికి ముందుకు వచ్చినవాడు ఈ యాకోబు. నూతన నిబంధనలో కనీసం ఒక 5 యాకోబుల్ని చూస్తాం. ఆ కాలంలో చాలామంది యాకోబు అనే పేరు కలిగిన వారుగా ఉన్నారు. అందుకనే వారిని గుర్తించుట కొరకు ఏ యాకోబు ఎవరు అనేది చెప్పుకోవటం కొరకు వారి తండ్రి పేరు కూడా ప్రక్కన జోడించేవారు. అందుకని ఇక్కడ మనం చూస్తున్నాం, జబదయి కుమారుడైన యాకోబు. ఆ తర్వాత మత్తయి శుభవార్త 10వ అధ్యాయంలో గమనిస్తే అల్ఫై కుమారుడైన యాకోబు. మార్కు శుభవార్త 15వ అధ్యాయం 40లో చూస్తే చిన్న యాకోబు, అతని తల్లి అయిన మరియా. ఆ తర్వాత మత్తయి 13:55లో యేసు సహోదరుడైన యాకోబు. 5వదిగా లూకా శుభవార్త 6వ అధ్యాయం 16వ వచనంలో యోదా సహోదరుడైన యాకోబు. ఈ రీతిగా పలువురు యాకోబులు మనకు కనిపిస్తూ ఉన్నారు. అయితే 2 యాకోబులు ప్రభుని వెంబడించే శిష్యులలో ఉన్నారు. ఆయన 12 మంది శిష్యులలో ఒక యాకోబు జబదయి కుమారుడైతే మరొక యాకోబు అల్ఫై కుమారుడైన యాకోబు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ యాకోబు జీవితంలో మనం గమనించినప్పుడు మార్కు శుభవార్త 3వ అధ్యాయం 17లో యాకోబు యొక్క స్వభావమును బట్టి వీరు ధనవంతులు, మంచి స్థితి కలిగిన వారు, సమాజంలో మంచి గుర్తింపు కలిగిన వారు. కాబట్టి వారికి అవమానంగా, వారికి ఏదైనా వ్యతిరేకంగా అనిపిస్తే వెంటనే గర్జించేవారు, కోపించేవారు. అందుకే యేసయ్య మార్కు శుభవార్త 3వ అధ్యాయంలో
యాకోబు యోహానులకు ఒక బిరుదునిస్తూ ఉన్నారు, బోయనెర్గేస్, అనగా ఊరిమేడివారు. వారు ఎంత మాత్రం సహించరు, ఓపిక ఉండదు, ఆగేవారు కారు. ప్రియా దేవుని బిళ్ళరా, ఈ యాకోబు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగిన వాడి శిష్యులలో. మనం ఇంత మునుపు చెప్పుకున్నట్లుగా యేసు ప్రభు వారికి అనేక మంది శిష్యులు ఉన్నారు. అనేకులలో ఒక 12 మంది ప్రత్యేకింపబడ్డారు. ఈ 12 మందిలో విశిష్టమైన వర్గముగా, అనుంగ వర్గముగా చెప్పబడుతూ ఉన్నారు. అంతర్గత ఇన్నర్ సర్కిల్లో యాకోబు ఒకడు. పేతురు, యాకోబు, యోహాను అని మనం చూస్తాం. ఈ యాకోబు యేసయ్యతో కూడా ఈ ఇన్నర్ సర్కిల్లో ఉన్నటువంటి వారు కనీసం 4 పర్యాయాలు ఎవరితో లేకుండా, మిగిలిన వారు ఎవరూ లేకుండా ప్రభుతో ప్రత్యేకంగా ఉన్నవారు. దైవ గ్రంథంలో చూస్తాం. మార్కు శుభవార్త 5వ అధ్యాయంలో సమాజ మందిరపు అధికారి, ఆయన కుమార్తె చావు సిద్ధమై ఉంది. అక్కడికి యేసయ్య వెళ్ళేటప్పుడు పేతురు, యాకోబు, యోహానును వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఆ సమాజ మందిరపు అధికారి కుమార్తె అప్పటికే చనిపోయింది. అందరూ గొల్లు పెట్టి ఏడుస్తున్నారు. యేసయ్య అన్నారు, ఆ చిన్నది చనిపోలేదు, నిద్రిస్తూ ఉంది, మీరందరూ బయటికి రండి. అప్పుడు ఆమె తల్లిదండ్రులు, యేసయ్య, ఆయనతో ఉన్న 3 ఆ ఇంట్లోనికి వెళ్ళి ఆ చిన్నదాన్ని తల్లి తాకుమి అని చేయి పట్టి ఆ బిడ్డను లేపారు. ఈ గొప్ప సంఘటనకు సాక్షిగా ఉన్న వారిలో యాకోబు ఒకడు. ఆ తర్వాత మత్తయి శుభవార్త 17వ అధ్యాయంలో చూస్తాం. ప్రభువైన యేసు క్రీస్తు వారు రూపాంతర అనుభవం. అక్కడ కూడా పేతురు, యోహానులతో పాటు యాకోబు ఉన్నాడు. అంతేనా? మార్కు శుభవార్త 13వ అధ్యాయంలో చూసినట్లయితే యేసు ప్రభు వారు ప్రత్యేకంగా ఒలీవల తోటకు వెళ్ళారు. ఆయనతో కూడా పేతురు, యాకోబు, యోహాను ఉన్నారు. ఏం చేస్తున్నారండి వారు అని అంటే, యేసు ప్రభు వారు లోక అంతాన్ని గూర్చి, మనుష్య కుమారుని 2వ రాకడను గూర్చి తెలియచేస్తూ ఉన్నప్పుడు ఈ లోకాంతపు సత్యాలు విన్న వారిలో ఒకడు యాకోబు. మార్కు శుభవార్త 14వ అధ్యాయం 33వ వచనంలో చూస్తాం. ప్రభువైన యేసు క్రీస్తు వారు గెత్సెమనే తోటకు వెళ్ళి ప్రార్థించినప్పుడు మిగిలిన శిష్యులందరూ ఒక దగ్గర ఉన్నారు. పేతురు, యాకోబు, యోహానును ఆయన వెంట పెట్టుకొని పోయి బహు చింతాక్రాంతుడగుటకు ఆరంభించెను. ఇవన్నీ కూడా ప్రత్యేకమైన సందర్భాలు, ఓ ప్రత్యేకమైన అనుభవాన్ని శిష్యులు పొందుకున్న సమయము. ఈ సమయాలలో యాకోబు భక్తుడు కూడా ప్రభుతో ఉన్నవాడు. ఓకే, ఈ 4 సన్నివేశాల్లో యాకోబు యేసయ్యతో ఉన్నారు. ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనించుదాం యాకోబు జీవితంలో కలిగిన కార్యాలు. మార్కు శుభవార్త 1వ అధ్యాయము 19వ వచనంలో యాకోబు ఒక గొప్ప పిలుపును పొందుకున్నవాడు. 1వ అధ్యాయం మార్కు శుభవార్త 20వ వచనంలో యాకోబు ఒక గొప్ప నేపథ్యము కలిగిన వాడు. మార్కు శుభవార్త 3వ అధ్యాయము 13 నుండి 17 వరకు చూసినట్లయితే యాకోబు ఒక గొప్ప సహవాసంలో ఉన్నవాడు, ప్రభువుకు ఇష్టమైన వారిలో ఒకడు. ఆ తర్వాత మార్కు శుభవార్త 10వ అధ్యాయంలో గమనించినప్పుడు 35 నుండి 45 వరకు మనం చూస్తే యాకోబు గొప్ప ఆకాంక్ష కలిగిన వాడు.
గొప్ప అభిలాష కలిగిన వాడు, గొప్ప కోరికలు కలిగిన వాడు. చివరిగా అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు గమనించినప్పుడు యాకోబు గొప్ప ముగింపును కలిగిన వాడు. హల్లెలూయా. ప్రియా సహోదరి సహోదరులారా, మార్కు శుభవార్త 10వ అధ్యాయంలో మనం చూస్తాం. యాకోబు యోహాను ప్రభు దగ్గరకు వచ్చారు. ప్రభుని అడుగుతున్నారయ్యా, మేము ఏదైనా నిన్ను కోరుకున్నట్లయితే దానిని నువ్వు జరిగిస్తావా, మా పట్ల చేస్తావా అని వారు అడిగినప్పుడు, యేసయ్యా మీకేం కావాలి చెప్పండి అని అడిగారు. ఏం లేదు ప్రభువా, నీ మహిమలో నీతో కూడా కుడి ప్రక్కన ఒకరును ఎడమ ప్రక్కన ఒకరును మేము కూర్చొని ఉండేలాగున మాకు అవకాశం కల్పించండి. యేసయ్య అన్నారు, నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగుదురా? ఎస్ లార్డ్, వి డూ ఇట్, వి విల్. యేసయ్య అన్నారు, మీరు త్రాగుతారేమో కానీ నా కుడి ఎడమల కూర్చుండబెట్టడం అది నా చిత్తంలో లేదు. అది ఎవరి కొరకు కేటాయించబడిందో వారు మాత్రమే అది పొందుకుంటారు. కొద్దిగా ఈ యాకోబు యోహానులు ఈ మాటతో చిన్నబుచ్చుకొని ఉండి ఉంటారు. ఆ తర్వాత యేసయ్య చెబుతున్నారు, దేవుని రాజ్యంలో ఎవరైనా సరే గొప్పవారిగా ఉండాలి అనుకుంటే తమను తాము తగ్గించుకున్న వారై పరిచారకులుగా వారు ఉండాలి. ఆ సమయంలోనే యేసయ్య ఈ లోకానికి రావటం వెనుక ఉన్న ప్రధానమైన విషయాన్ని లోకానికి వెల్లడి చేస్తూ ఉన్నాడు. మార్కు శుభవార్త 10వ అధ్యాయం 44-45 వచనాలలో, మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడలా వాడు అందరికీ దాసుడై ఉండవలెను. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెను. హల్లెలూయా. యేసు ప్రభువారు ఈ లోకానికి రావటం వెనుక ఉన్న ప్రధానమైన ఉద్దేశము ఈ యాకోబు యోహాను ప్రభును కోరుకున్న కోరిక నేపథ్యంలో అది ప్రభువారు బయట పెడుతూ ఉన్నారు. మంచి ఆలోచనే, మంచి కోరికే వారు కలిగి ఉన్నారు, కానీ వారు కోరింది అది సహేతుకమైనదా కాదా అనేది వారికి తెలియదు. ప్రభునిది అడగొచ్చా అడగకూడదా వారికి తెలియదు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ప్రభుని యేసుక్రీస్తు వారు మరణ పునరుత్థానాలను కలిగి ఆయన తండ్రి సన్నిధికి ఆరోహణమైన తరువాత నూతన నిబంధనలో మొట్టమొదటి హతసాక్షి స్టెఫన్ అయితే, ప్రభుని వెంబడించిన శిష్యులలో మొట్టమొదటి హతసాక్షి యాకోబు. యెరూషలేములో బహు ప్రముఖుడై గొప్ప పరిచర్య జరిగిస్తూ దేవునిని ఘనపరుస్తూ ఆయన సన్నిధిలో అనేకులను ప్రభావితం చేస్తూ ఆయన గుర్తింపు పొందిన వాడిగా ఉన్న శిష్యులందరిలో ప్రథమునిగాను గుర్తింపు కలిగిన వానిగాను ఉన్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూసినప్పుడు, దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధపట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ద వెరీ ఫస్ట్ వన్ టు బికమ్ ఎ మార్టైర్.
శిష్యులందరిలో మొట్టమొదటి హతసాక్షి యాకోబు. ప్రియులారా, ఇక్కడ ఒక మాట చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నా. దేవుని లేఖనాలలో అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాట అంటూ ఉన్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. శ్రమ పడిన వారు, శ్రమలు ఎదుర్కొన్నవారు, శ్రమలు సహించిన వారు క్రీస్తుతో కూడా ఆయన మహిమకు వారసులు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలలో అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, ఈ మాట నమ్మదగినది. ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలంలో గమనించుదా, యాకోబుకు ఒక కోరిక ఉంది. యేసయ్యతో మహిమలో ఆయనతో కూడా కుడి ప్రక్కనో ఎడవ ప్రక్కనో కూర్చోవాలి అన్న కోరిక. యేసయ్య అంటున్నారు, నేను త్రాగే గిన్నెలోనిది మీరు త్రాగుతారా అలా కూర్చోవాలంటే? వారు అంటున్నారు, ఎస్ లార్డ్, మేము తప్పకుండా త్రాగుతాం. మీరు పొందే శ్రమలో మేము కూడా పొందుకోవటానికి అనుభవించడానికి సిద్ధమే. మీరు శ్రమలకు సిద్ధమేమో, కానీ నా కుడి ఎడమల కూర్చోవటం అనేది అది నా స్వాధీనంలో, నా ఇష్టంలో లేదు. తండ్రి ఎవరికైతే అది కేటాయించారో, ఎవరికైతే ఇవ్వబడిందో వారే కూర్చుంటారు. డెఫినెట్లీ మొట్టమొదటి హతసాక్షిగా యాకోబు ఖడ్గము చేత చంపబడి తన కోరికను మహిమలో ప్రభుతో కూడా ఒక ప్రక్కన ఆయనతో సింహాసనం మీద కూర్చుండేవాడిగా ఉన్నాడు, ఉంటాడు అనటంలో ఎలాంటి సందేహము లేదు. క్రీస్తు కొరకు సహించినవాడు, క్రీస్తు కొరకు చనిపోయినవాడు, ఆయనతో కూడా లేపబడి బ్రతికిన వాడై దేవునితో కూడా, ప్రభుని యేసయ్యతో కూడా ఏలుబడి చేయవాడిగా. ఎంత గొప్ప ధన్యత ప్రియులరా! ఈ ఉదయకాలంలో నీ జీవితంలో, మన జీవితాలలో ఆ రీతిగా ప్రభు కొరకు జీవిద్దామా? మొదట్లో యాకోబు కూడా ఉద్రేకపరుడే, కోపిస్తే, కానీ ఆయన నమ్మకస్తునిగా మారాడు. ప్రభు అప్పగించిన పనిలో, ప్రభు కొరకు నిలువబడటంలో, ఆదిమ సంఘాన్ని కట్టడంలో, ఆదిమ సంఘాన్ని స్థిరపరచటంలో యాకోబు నమ్మదగిన వాడిగా ఉన్నాడు. నీ పరిస్థితి ఏమిటి? నీ సంగతి ఏమిటి? నువ్వు ప్రభుని నమ్ముకున్నావు, ప్రభు పిలుపు పొందుకున్నావు, ప్రభుని వెంబడిస్తున్నావు, మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది, మంచి సహవాసం ఉంది, ప్రభు కొరకు ఆయన ఇచ్చిన మంచి పిలుపును పొందుకున్నావు. కానీ ప్రభు కొరకు మంచి ముగింపు మన జీవితాల్లో కలిగి ఉందామా? యాకోబు మంచి ముగింపు కలిగిన వాడు, ప్రభుని ఘనపరిచినవాడు. అట్టి స్థితిలో మన జీవితాలు ముందుకు వెళ్ళేలాగిన ప్రభుత్వని చూద్దాం, ప్రార్థించుదాం. కృపగల తండ్రి, దయగలిగిన మా యేసయ్య, నీకు వందనాలు. ఈ ఉదయకాలంలో నీ భక్తుడు, మహనీయుడు యాకోబును మా ముందుకు తీసుకొస్తున్నందుకు వందనాలు నాయన. యాకోబు జీవితము నీ పిల్లలుగా, నీ దాసులుగా, నేను విశ్వాసం ఉంచిన వారిగా మా అందరి జీవితాలకు ఓ చక్కని మాదిరిని సూచిస్తుంది. వందనాలు.
వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, మా స్థితిగతులు ఎలా ఉన్నా, మేము ఎంతటి గొప్పవారమైనా నీ పిలుపును పొందుకొని, మీరు పిలిస్తే అది గొప్ప పిలుపు. నీతో సహవాసమే గొప్ప సహవాసం. నీ కార్యాలు పొందుకోవటం గొప్ప కార్యాలు. నీ సన్నిధిలో ముందుకు సాగటం గొప్ప దీవెన. నీ ప్రత్యక్షతలు పొందుకోవటం గొప్ప అనుభవం. అట్టి విశ్వాస జీవితాలలో మేము గొప్ప ముగింపును కలిగిన వారమై ఉండుటకు సహాయం చేయండి. ఈ నీ మాటలు ఆలకిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. అంత్య దినాలలో నాయనా, మా ఉద్రేకతల నుండి విడిపించబడి నీ కొరకు నమ్మకమైన బిడ్డలుగా, నీ నామమును భరించే వారంగా, ధరించే వారంగా ఉండుటకు సహాయం చేసి మహిమ పొందమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృపా, కాపుదల, ఆదరణ, ఆశీర్వాదం ఆయన పాదసనం చేరిన మనకు యాకోబు వలె ప్రభు కొరకు నమ్మకస్తులుగా జీవించు ఆయన బిడ్డలకెల్లరకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.